కాకినాడ జిల్లా కరప మండలం కొరిపెల గ్రామంలో ఉన్న శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆలయంలో విశేష ఆధ్యాత్మిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాలు, కేరళ డప్పు నృత్యాలతో బాణసంచా కాల్పుల మధ్య భక్తులు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ ఆలయానికి చేరుకున్నారు. మంత్రి సుభాష్ కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాశీ తరువాత 6 అడుగుల ఎత్తులో నిలువుగా ఉన్న అమ్మవారి విగ్రహం ఇక్కడ మాత్రమే ఉండడంతో ఈ క్షేత్రం ప్రత్యేక గుర్తింపు పొందింది. ద్రాక్షారామం నుంచి వచ్చిన భక్తులు సాంప్రదాయ వాయిద్యాలు, నృత్యాలతో సారెను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు సారెను స్వీకరించి అర్చకుడు చెరుకుడి సుబ్బన్నకు అందజేశారు. అనంతరం నైవేద్యంగా సమర్పించి భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు. ద్రాక్షారామం వంటి పవిత్ర క్షేత్రం నుంచి సారె రావడం శుభ సూచకమని, దీనివల్ల గ్రామ ప్రజలకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. ఆలయం మొత్తం శ్రీ కాశీ వారాహి నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. అనంతరం ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు మాట్లాడుతూ ద్రాక్షారామం వంటి దక్షిణ కాశీ నుంచి ఆడపడుచులు సారె తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అమ్మవారికి సారె సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రతి గ్రామం నుంచి భక్తులు సారె తీసుకురావడం అమ్మవారి మహిమను చాటుతోందని అన్నారు. కరపలోని శ్రీ కాశీ వారాహి అమ్మవారిని దర్శించుకోవడం భక్తులకు అరుదైన అవకాశమని తెలిపారు. माता परा देवता मुद्दस्या काशीवाराहे माता परा देवता प्रेत्यर्थम तेज संपूर्णता फल सत्यार्थम अखंड भगवा सत्यार्थम धर्मशब्दगोत्रः श्री माणिक्यांबा समेत भीमेश्वर स्वामी देवता मुद्दस्या काशी माता की जय, काशी वाराही 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 माता की
అందరికీ నమస్కారం అండి. ఈ రోజు చాలా అద్భుతం. ఎందుకంటే కాశీ తర్వాత కాశీ దక్కిన కాశీ మన దాక్షారం. అటువంటి దాక్షారం నుంచి కాశీ వారాల అమ్మవారికి సారదత్తం అంటే అంత ఎంత ఆనందం కాదు. ఎందుకంటే గ్రామ దేవత ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో పెట్టుకుంటే పూర్వకాల నుంచి మనకు ఉన్న ఆచారం. అటువంటి ఆచారాన్ని కాశీ నుంచి వచ్చిన అమ్మవారు అంటే ఆడపడుచుగా భావించి ఇవాళ దాక్షారం అంటే కాశీ తర్వాత దక్షిణ కాశీ మనకి. అటువంటి కాశీ నుంచి ఇవాళ ఆడపడుచులు అందరూ సార్ వచ్చారంటే ఇది అమ్మవారు అద్భుతం. ఎందుకంటే ఒక్క ఊరు కాదు అన్ని ఊరు నుంచి కూడా రత్తం అన్నది పూర్వజం సుకృతం. అమ్మవారు నా చేత వ్యాన్ కార్యక్రమం చేసుకున్నారంటే అదంతా కాశీ అమ్మవారు గొప్పతనం. ఎందుకంటే ఏదైనా సరే ఆడపడుచులు అంటే మనం ఎప్పుడు గౌరవిస్తాం. అలాగే ప్రతి ఊరిలో ఆడపడుచులు వచ్చినందరూ ఆడపడుచులు కింద మాకు అక్కచెల్లి లేకపోయినా ఇవాళ అందరూ అక్కచెల్లిగా భావించి అలాగే మన అందరికీ పెద్ద అక్కచెల్లిగా కాశీ వారాల అమ్మవారికి మనకి నిలబడుతుంది. కాబట్టి చెప్పారు ఒక ఆయన ముందే చెప్పారు దక్షిణ ముఖం పెడితే చాలా ప్రాణం తట్టుకోలేవు అన్నారు. అది ఈవేళ కనపడుతున్నాను. ఎందుకంటే ఆ పీఠాత్మలు చెప్పారు ఒక ఆయన నాకు దక్షిణ ముఖం పెడితే ఎవరు చేయలేరు తట్టుకోలేకూడదు అన్నారు. ఆ నిదర్శనం వేళ కనపడుతుందంటే అది అమ్మవారు గొప్పతనం. ఎందుకంటే కాశీలో మనం భూగర్భంలో ఉంటుంది మనం చూడలేం. కానీ వేళ అదే అమ్మవారు అంటే మన భారతదేశంలో రెండో అమ్మవారు కాశీ నుంచి వచ్చింది. అక్కడైతే బెజ్జంలో చూడవచ్చు, ఇక్కడ నిలువ చూడొచ్చు. కాబట్టి ఇది మన అందరికీ పూర్వజకం. ఎందుకంటే మానవ జీవితంలో ఎప్పుడు ఎలాగుంటో తెలియదు. చేసుకున్న కర్మలు పెట్టి చేసుకున్న పుణ్యం పెట్టి ఉంటాం. కాబట్టి మీరు అందరికీ భాగస్వామ్యం మీరు అందరికీ భావిస్తూ మీ అక్కచెల్లిగా తోడుకుంటూ ఈ కార్యక్రమం మనం ముందుకు తీసుకెళ్దామండి. అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి. అందరికీ నమస్కారం.